ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డికి బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. కొంతమంది పదవులను అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి మా టీచర్స్లకు అండగా నిలబడే వ్యక్తి అన్నారు. జగ్గు మల్లారెడ్డి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. టీచర్ల సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి తెలియజేశారు. 32 సంవత్సరాలుగా విద్యా సేవలో కొనసాగి మార్పు కోసం మల్లారెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా బరిలో దిగిన. టీచర్ అంటే ప్రైవేట్ కే కాదు, గవర్నమెంట్ రెండు కళ్ళు ప్రభుత్వానికి. ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా తారతమ్యం లేకుండా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నుంచి వచ్చిందని ప్రైవేటు ఉపాధ్యాయులే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ఓటు హక్కు అడుగుతున్నారు. ఎందుకంటే అందరికి సంబంధించినటువంటి వ్యక్తిని. రేపు చట్టసభలలో మన గొంతు వినిపించాలంటే ఉపాధ్యాయుల గొంతుకనై నేను వస్తున్న ముందు. డబ్బు కాదు, సేవయే ముఖ్యం, సేవయే పరమావధిగా ఎంచుకున్నా. కాబట్టి నన్ను ఆదరించి అభిమానించమని చెప్పి ప్రతి ఉపాధ్యాయుని కోరుకుంటున్నా. 32 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఉపాధ్యాయునికి, ప్రైవేట్ ఉపాధ్యాయునికి ఎక్కడ ఆపద వచ్చినా, అర్ధరాత్రి 24 గంటలలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా పిలిచితే పలికినా వారికి సేవ చేసిన. కరోనా టైంలో కూడా ప్రభుత్వంతో, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో, మా రాష్ట్ర సంఘంతో చర్చించి వారిని కలిసి కరోనా టైంలో కూడా 2000 రూపాయల జీవన వృత్తిని కల్పించినాం. అంతేకాకుండా ప్రతి ఉపాధ్యాయునికి హెల్త్ కార్డ్స్ అడిగినాం, డబుల్ బెడ్రూమ్ అడిగినాం, ప్రతి ఇన్సూరెన్స్ అడిగినాం. ప్రతి విషయంలో